పేరు అప్పారావు అండి. సత్తుపల్లి మాది. మా ఈవీ సార్ చైర్మన్ గారి దగ్గర ఒక 4 years నుంచి పనిచేస్తున్నాను. నేను అంతకుముందు జేఎస్ఆర్ గ్రూప్ సన్సిప్లో డైరెక్ట్గా పనిచేశాను 6 years. కరోనా తర్వాత సెట్ బ్యాక్ అయిన తర్వాత సారు పరిచయం అయ్యారు. సార్ దగ్గరే పనిచేస్తున్నాను. నారాయణ రోడ్ సీనియర్స్ మొత్తం కూడా సార్ దగ్గర 10 మంది పనిచేస్తున్నారు డైరెక్టర్స్గా. మా సార్కి వచ్చి ప్రాజెక్ట్ వచ్చేసి హైదరాబాదు, వరంగల్, ఖమ్మం, నార్కెట్పల్లి, మర్పేట్ బంగ్లా, బిఎం మంజరు. ప్రస్తుతానికి ఇది నెక్స్ట్ హనుమాన్ జంక్షన్ దగ్గర మరి 100 దగ్గర సైట్స్ ఉన్నాయి. సో దాని గురించి ఈరోజు చిన్న మీటింగ్ పెట్టుకుందామని ప్లాన్ కొని మేమందరం గ్యాదర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అన్నీ మా చైర్మన్ గారు మీకు అన్ని విషయాలు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కోఆర్డినేటర్గా సార్ కూడా దాన్ని ముందు రేస్తారు, తర్వాత మనం ఇదని మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆదినారాయణ. మీరు ఇదివరకు వచ్చారు కదా, సార్తో వచ్చారు కదా. మీరు తప్ప మిగతా అంతా ఒక టీమే కదా. మీ సార్ మిగతా వాళ్ళంతా రియల్ బూమ్ BOOM రియల్ బూమ్. దీనికి వెబ్సైట్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు సిస్టంలోకి వెళ్ళిపోయే ఎన్రోల్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకోవాలి. సిస్టంలో ఎన్రోల్ చేసుకోవాలి. ఇక్కడ మనం అమ్మాలనుకోండి, సిస్టమ్ నుంచి అమ్మాలి అంతే. దీన్ని మనకి ఏజెంట్ ఉన్నానంటే నేను కంపెనీకి అప్ చెప్పాలి. దీన్ని చెప్పాలి. దానికి ఒక అగ్రిమెంట్ రాసుకుంటాము. కానీ అక్కడి నుంచి వస్తాయి. ఎట్లా మీరు ఇవ్వటమే అంటే వీళ్ళు వాళ్ళకి ఇస్తారు, సబ్మిట్ చేస్తారు, మీరే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ కమిషన్ రిలీజ్ కస్టమర్ ఫస్ట్ ఎవరికి ఇస్తారు? మీకే ఇస్తారు, ఇక్కడే ఇస్తారు, మీకే కడతారా? అంతే, జస్ట్ కమిషన్ ఇస్తారు అంతే. మీకే, మేము కూడా ఒక ఏజెంట్ లాగా అంతే. ఇప్పుడు నేను కాన్సెప్ట్ అంతా మీదే, మాకంత తెలియదు కాబట్టి మేము చెప్పాల్సింది ఏంటంటే ఈ సైట్ గురించి మీరు చెప్పాల్సిన సైట్ గురించి డెవలప్మెంట్స్ ఇవే కదా. అంతే, అంతకంటే వేరే సబ్జెక్ట్ ఏం అవసరం. దానికి నచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని ఎవరైతే ఉంటారో మీ చైర్మన్ జీవి ఇన్ఫ్రాతో మాట్లాడుకో. అది తర్వాత అసలు అది సెకండ్. అది తర్వాత సైట్ డెవలప్మెంట్స్. ఇది టోటల్గా 18 ఎకరాల సైట్ సార్. ఈ 18 ఎకరాల సైటు CRDA పరిధిలో ఉన్న సైట్. ఓకే. CRDA నామ్స్ ఏవైతే ఉంటాయో ఆ నామ్స్ని అన్నీ మనం ఫుల్ఫిల్ చేయాలి. ఇదివరకు లెక్క కాదు. CRDA ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో అందులో ఉంటాయి. CRDA ప్రొసీడింగ్స్ ఆల్మోస్ట్ ఆల్ DTCP ప్రొసీడింగ్స్ కంటే పెద్దది అంతే. DTCPలో ఏముంటాయో CRDAలో కూడా ఉంటాయి. ఇది ఇది లొకేషన్ పరంగా ఊరికి ఆనుకొని అంతా మీకు తెలిసిందే. కానీ ఇందులో డెవలప్మెంట్స్ ఏంటంటే CC రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజెస్, ఫుట్పాత్స్, తర్వాత గ్రీనరీ కోసం అది మామూలుగా ప్లాంటేషన్, పార్క్ డివిజన్, అది మన 8 feet మొత్తం చుట్టూ కూడా దానిపైన సోలార్. మనకి నూజివీడులో మంచి గేటెడ్ కమ్యూనిటీ అవుద్ది. 100% నూజివీడులో మంది ఒక స్టార్ట్ అయితే ఫస్ట్ ప్రాజెక్ట్ మంది. చాలా ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ ఉందండి. లేదు సార్, స్విమ్మింగ్ పూల్ లేదు. తర్వాత అసోసియేషన్, తర్వాత క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అనేది వీళ్ళు ఎంటర్ చేసుకుంటే అసోసియేషన్ అయ్యేది తప్ప మనం ఇచ్చేది కాదు. దానికి ప్రొవిజన్ ఇచ్చారా? ప్రొవిజన్ అంటే పార్క్లోనే డెవలప్ చేసుకుంటారు. ఇది ఇక్కడ అసోసియేషన్ అయిన తర్వాత. ఎందుకు అంటే ఇక్కడ దాదాపు 250 ఇల్లులు వస్తాయి. ఈ 250 ఇల్లులు కూడా నాకు తెలిసి హైఫై ఉంటాయి. మనమే ఏప్రిల్లో ఒకటి ఇల్లు స్టార్ట్ చేస్తాం. ఇది ప్యూర్లీ జనరల్గా వెంచర్లు వేస్తే మనం ఏం చేస్తామంటే ఎక్కడైనా సహజంగా కొద్ది ఇల్లులు కట్టుకోవడానికి టైం ఉంటుంది. అంటే ఒక 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత కట్టుకుందాం, లేక ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పెడదామనే కాన్సెప్ట్లోనే వెంచర్స్ ఉంటాయి సహజంగా. ఇది రెసిడెన్షియల్ కిందనే, గేటెడ్ కమ్యూనిటీ కిందనే మనం ప్రమోట్ చేస్తున్నట్టు. ఓకే. కన్స్ట్రక్షన్ కూడా మనమే చేస్తున్నాం. కన్స్ట్రక్షన్ కూడా మనమే చేస్తాం. స్టార్టింగ్ మోడల్ ప్లాట్ మాత్రం ఏప్రిల్ ఆర్ మేలో ఒకటి స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత మనం చేసేది 2 ఆస్పెక్ట్లలో వెళ్తాం. ఒక ఆస్పెక్ట్ ఇచ్చి మనం ప్లాట్ కాస్ట్ అండ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఫర్ SFT లెక్క ఒకటి. రెండోది వాళ్ళు కొనుక్కుంటే మనం SFT లెక్క కట్టేయటం. ఇప్పుడు వాళ్ళు తీసుకుంటారు 225 కార్నర్ పిచ్చి, మాకు డూప్లెక్స్ కావాలనుకో, డూప్లెక్స్కి SFTకి 2000 అండి, 2200 అండి అని వాళ్ళు దాన్ని బట్టి మనం కట్టి పెడతాం. లేని పక్షంలో మనమే అక్కడక్కడ ఒక్కొక్క ప్లాట్, ఎందుకంటే ముందు అలవాటు చేయాలనే కాన్సెప్ట్ తోటి మనమే కట్టి మనం ఇల్లులు అమ్ముకుంటాం. కంప్లీట్గా ఇది గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ లాగా చేయాలి. నూజివీడుకి ఒక ఫస్ట్, నాకు తెలిసి అయితే తక్కువే, నేను చూసిన వాటిల్లో అయితే లేదు అంత
సిఆర్డిఏ నామ్స్ లాగా అలా 250 ఇళ్ళు ఉన్న ఏరియా ఇక్కడ లేదు, మాకు కనపడుతుంది. ఒకే చోట అవును. అది కాక మన గవర్నమెంట్ ఆఫీస్ ఎదురుగా ఇంకా ఇది ఐఐటి పక్కన, IIIT పక్కన. పక్కన ఉమ్, ఇది మైలవరం రోడ్ అంటారు. అవును. మైలవరం రోడ్డుకి గవర్నమెంట్ MD ఆఫీస్. అంటే ఎండి ఆఫీస్ ఉంది, ఇంకా వేరే ఆఫీస్ ఉన్నాయి. ఇక్కడ మిగతా హాస్పిటల్ ఒకటి ఉంది, IIIT ఉంది. దీని బ్యాక్ సైడ్ సెంట్రల్ మన నవోదయ సెంట్రల్ స్కూల్ ఒకటి, సైనిక్ స్కూల్, ఇట్లా కేంద్రీయ విద్యాలయం. ఇట్లాంటి ఇక్కడ డెవలప్మెంట్స్ ఉన్నాయి. అంటే ప్యూర్లీ రెసిడెన్షియల్గా మనకు ఒక ఏరియా తయారైంది చూడండి. ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, ఫస్ట్ మన కూకట్పల్లి తయారైంది, తర్వాత మాదాపూర్ తయారైంది, తర్వాత మియాపూర్. ఎట్లయితే రెసిడెన్షియల్గా స్టార్ట్ ఈ ఏరియాలో కూడా న్యూ రెసిడెన్షియల్. అవును, అది 97, 98లో కుకట్పల్లి ఎండింగ్, అంతే. ఇప్పుడు సెంటర్ అయిపోయింది. ఇప్పుడు సెంటర్ అయిపోయింది. అట్లనే భవిష్యత్తులో న్యూ ఏరియా ఎక్కడికి వచ్చినా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడైనా ఇండియా వైడ్ తీసుకోండి, మీరు వరల్డ్ వైడ్ తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా కూడా ఎక్కడైతే ఇప్పుడు మా ఖమ్మం ఉందనుకోండి, ఉదాహరణ హైదరాబాద్, విజయవాడ అయినా ఏదైనా అవుట్స్కట్స్లో కొద్దిగా ఎంటర్ స్టార్ట్ అయితే అక్కడి నుంచే డెవలప్మెంట్ కాలనీ టైప్. హైదరాబాద్లో కూడా హైదరాబాదు పుట్టి పెరిగిన నాంపల్లి లేకపోతే ఈ ఓల్డ్ సిటీ ECL కంటే కూడా మనకి డెవలప్ అయింది, కొత్త డెవలప్ అయిన కోకాపేట అనుకోండి, మాదాపూర్ అనుకోండి, గచ్చిబౌలి అనుకోండి, అంటే ఎక్కువ డెవలప్మెంట్స్. ఎందుకంటే మైగ్రేట్స్ పీపుల్స్ వస్తారు. ఎప్పుడైతే మైగ్రేట్స్ పీపుల్స్ వస్తారో అక్కడ డెవలప్మెంట్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడే ఉందనుకోండి, రేపు పొద్దున ఇక్కడ ఇల్లు కొనుక్కునే వాళ్ళు మినిమము 1 crore ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కొనుక్కునే వాళ్ళు ప్లేస్తో సహా 1 crore. ఎందుకంటే ప్లేస్ ఒక 30 లక్షలు వేసుకున్నా 60-70 లక్షలు లేనిది ఇల్లు కాదంటే మినిమం ₹1 కోటి ఇన్వెస్ట్ చేసే ఫ్యామిలీ ఇది ఫస్ట్ ఇల్లు అయి ఉండదు. ఇక్కడ ఏదో ఉందాంలే అనేది కాదు, వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర ఉండి దీన్ని కొనుక్కుంటారు. అక్కడ ఏంటి ఇరుకు సందుల్లో ఉంటాం, కారు వెళ్ళకపోవడం, రకరకాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక వాతావరణం, కొత్త వాళ్ళు వస్తున్నారు అని రీఇన్వెస్ట్మెంటే అవుతుంది. అవును. అప్పుడు ఏంటంటే హై ప్రొఫైల్ వస్తుంది. ఒక హై ప్రొఫైల్ వచ్చినాక ఇంకొక హై ప్రొఫైల్ అట్లా ఎక్కడైనా కాలనీలు డెవలప్ అయ్యింది. ఇప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కంఫర్టబుల్ కోసం కాదు అసలు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అనేది కంఫర్టబుల్ ఇంత కూడా ఉండదు, ఏమీ ఉండవు అక్కడ. బట్ కాలనీ అంటే అఫీషియల్, ఎందుకంటే పక్క నుంచి చూస్తే ఎమ్మెల్యే ఉంటాడు, ఇటు చూస్తే ఇండస్ట్రియల్ ఏరియా ఉంటాడు, అటు చూస్తే ఇంకోటి ఉంటాడు, ఇటు చూస్తే ఆ కాలనీకి ఒక ఇది వచ్చేసి 4-5 లక్షలు గజం కన్నా దొరకాలి అసలు. ఎందుకంటే ఒక డెవలప్మెంట్ ఏరియాలు రేపొద్దున ఇక్కడ కూడా మనకి భవిష్యత్తులో ఒక ఇల్లు పడ్డ తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ హైఫై అవుతా ఉంటారు. లాస్ట్కి ఇందులోకి వచ్చేటానికి హైఫై కాలనీ గేటెడ్ కమ్యూనిటీ NRIs వస్తారు. న్యూజివీడ్లో ఎవరన్నా ఇక్కడ కొనుక్కుంటారు, NRI ఇక్కడే కొంటాడు. ఎలా ఉంటారంటే ఈ సరౌండింగ్లో ఎవరో NRI ఉంటాడు, అందులో ఒకటి కొనుక్కుంటే అమ్మ వాళ్ళు ఉంటారు, బాగుంటుంది, కల్చర్ బాగుంటుంది, పిల్లలు రేపు ఇంకా ఉన్నా కూడా ఉంటుంది. మేము ఎప్పుడు వచ్చినా ఒక 4 రోజులు ఉన్న కల్చర్ బాగుంటుంది. దీని మీదనే బేస్ అయ్యేది. ఎప్పుడైతే ఆ విధంగా మనకి బేస్ అవుతా కాలనీ అఫీషియల్ కాలనీ అవుతుంది. ఇదైతే గేటెడ్ కమ్యూనిటీ అఫీషియల్ కాలనీనే అవుట్పుట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎంట్రీ అయింది. ఇక్కడ ఓపెన్ ప్లాట్లు అమ్ముకొని ఏదో వెళ్ళిపోదాం లేఅవుట్ అనే కాన్సెప్ట్లో లేదు. అది ఓవరాల్గా 2 years CRDA నామ్స్ డివైడ్ చేయడానికి లేదు. CRDA నామ్స్ గోడ కట్టమంటారు, కానీ ఆ గోడ మనం ఏం చేస్తున్నామంటే 8 అడుగులు పెట్టి దాని మీద సోలార్ ఫెన్స్ అదనం. CRDA నామ్స్కి అదనంగా చేస్తాం. రోడ్ వేయమంటుంది, కానీ CC రోడ్ వేస్తాం. 6 ఇంచులు వేయమంటుంది, మనం 6.5 వేస్తాం. ఇట్లా ప్రతి దాంట్లో కూడా కొద్ది క్వాలిటీ చూపించి మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళేటాలకి ఈ న్యూజివీడ్లో కనుక నెక్స్ట్ సరౌండింగ్ వెళ్తే ఈ ప్రాజెక్ట్ చూపించుకొని ఆ ప్రాజెక్ట్ చేయాలనే కాన్సెప్ట్. ప్రతిదీ క్వాలిటీతోటే నామ్స్ ఉంటుంది. నామ్స్ని మనం జనరల్గా పాటించడం వేరుంటుంది. పాస్ అనేది 35 మార్కులకి, కానీ మనం 78 మార్కులు తెచ్చుకున్నట్టు ఎట్లుంటుందో ఇక్కడ అంతే. ఎందుకు అంటే ఇప్పుడు మనకి CRDA నామ్స్ సోలార్ ఫెన్సింగ్ ఏమని ఉండదు. CRDA నామ్స్ ఇప్పుడు బయట నుంచి మనం లైటింగ్ వేయాలని అట్లా ఉండదు. యాక్సెస్ 30 feet రోడ్ ఉంటే చాలు. మనం 40 తీసుకొని దాన్ని మంచి సెంటర్ లైటింగ్ వేసి బయట ఆర్చ్ కట్టి లైటింగ్స్ మొత్తం అటు ఇటు లైటింగ్స్ వస్తాయి, పైన లైటింగ్ పెట్టేది. ఇక్కడ రోడ్డు కూడా మనం CC రోడ్ వేస్తాం. అట్లా ఏది కూడా నామ్స్కి ఇంకొక ది బెస్టే చేయాలి అనే కాన్సెప్ట్. ప్రీవియస్ ప్రాజెక్టు మనం రేపు చెప్పుకుంటే దీన్ని చూపించి నెక్స్ట్ ప్రాజెక్టులు చేయాలనే కాన్సెప్ట్ తోటే ఉన్నాం. ఇది ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ గురించి. దీని గజము మేము 16,000 రూపాయలు ఒక స్క్వేర్ యార్డ్. ఎప్పుడైనా 30 నుంచి 40 ఎకరాలు దాటినప్పుడే సోషల్ ఇన్ఫ్రా ఎంటర్ అయింది. 25Bలో సోషల్ ఇన్ఫ్రా ఎంటర్ కాదు. మనం తీసుకునేటప్పుడు ఇది కనుక 40 ఎకరాలు అనుకోండి, సోషల్ ఇన్ఫ్రా కంపల్సరీ యాడ్ అవుతుంది. స్కూల్ ఒకటి యాడ్ అవుతుంది. సోషల్ ఇన్ఫ్రా అంటేనే కమర్షియల్ కాంప్లెక్స్, స్కూలు ప్లస్ టెంపుల్. అది 40 acres దాటాలి. 45 acres దాటితే అందులోకి వెళ్తాం.
ఈ లోపు దాంట్లోకి రావాలి. దీనికి ఏమైనా ఎక్స్టెన్షన్ అవకాశం లేదు సార్? ఉంది, ఎక్స్టెన్షన్ అవకాశం ఉంది. అప్పుడు మనం సిఆర్డిఏ నెంబర్ చేంజ్ అయ్యి ఇప్పుడు అటైపు మనం ఎక్స్టెన్షన్ వెళ్ళామనుకోండి, సిఆర్డిఏ నెంబర్ ఇప్పుడు దీనికి వచ్చి దానికి డిఫరెంట్ అవుతుంది. కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కింద అవుతుంది, కానీ యాక్సెస్ దీంట్లో చేస్తాం. గేటెడ్ కమ్యూనిటీ వాతావరణం వచ్చేటట్టే మనం ఇస్తాం. అంటే ఫ్యూచర్ అదే సార్, మనం దీన్ని ఎక్స్పెక్టేషన్ చేసుకుంది. ఇవాళ ఎవరైతే రేటు కొనుక్కున్నారన్నారో లోకల్ కొద్దిగా రేట్ ఎక్కువ అనే కాన్సెప్ట్ కూడా నడుస్తుంది మాకు ఫీడ్బ్యాక్. కానీ మేము ఇచ్చే విజన్, మేము ఇచ్చే ఫ్యూచర్ వాళ్ళకి ఇంకా అంత తెలియదు. సరే కానివ్వండి, ముందు చూపించినాకనైనా వస్తుంది కదా. ముందు మనం చెప్తున్నాం, వాళ్ళకి అర్థం కాదు, ఏదో బాగానే ఉందిగా, ఇది బాగానే వేస్తున్నారుగా, అక్కడ చేయలేదుగా అట్లా అనే దాని మీద వచ్చినప్పుడు వస్తుంది. డెవలప్మెంట్స్ చూపించేసేద్దామనే కాన్సెప్ట్లో ఇవి కూడా ఫాస్ట్ చేస్తున్నాం. మ్యాక్సిమం ఏప్రిల్ మే కల్లా ఒక షేప్, కంప్లీట్ షేప్ వచ్చేస్తుంది. దాంతో మనకి ఇది ఒక్కసారి ఇల్లు కట్టడం మొదలు పెట్టినాం అనుకోండి, అప్పుడు ఈ రేటు తక్కువ అనిపిస్తుంది. ముందైతే కొద్దిగా వాళ్ళకి అక్కడక్కడ చూసుకోవటం, వేరే వెంచర్లు చూసుకోవటం, జీపీ లేఅవుట్లో చూసుకోవటం, సిఆర్టీ రానప్పుడు వెంచర్లు వేసిన వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారు ప్రస్తుతానికి. అవి మేము హ్యాండిల్ చేయగలం. ఎందుకు అంటే మాకు ఇందులో ఒక 25 సంవత్సరాల అనుభవం ఉంది, ఒక 400-500 ఎకరాల వెంచర్ వేసిన అనుభవం ఉంది. కాబట్టి దాన్ని మనం హ్యాండిల్ చేయగలమన్న నమ్మకం ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఓవరాల్గా, కస్టమర్ కూర్చొని వితండవాదంగా మాట్లాడినా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే ఆ ఓపిక కానీ అది కానీ మన అనుభవంతో వచ్చింది, దానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఓవరాల్ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ లీడర్స్ కాబట్టి మనం టూకీగా చెప్పాలి, బోర్ కొట్టకూడదని. సిఆర్డే నామ్స్ లేకపోతే నామ్స్ కొద్దిగా ఎక్స్ట్రానే చేస్తా కానీ తక్కువ చేయట్లేదని చెప్పడం కోసం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. కానీ కస్టమర్ వస్తే దాన్ని ఎక్కువ రేట్ అంటే అక్కడ ఏంది ఇక్కడ ఏందని కంపారిజన్ చెప్తాం, ఓపిక చెప్తాం. ఇక్కడ ఈ సైట్లో మొత్తం కూడా ఒక అతను మన వాళ్ళే 24 hours అవైలబిలిటీ ఉంటారు. వెంకట్ గారని తను ఉంటాడు ఈ సైట్లో. ఇట్లా మాకున్న వెంచర్లలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉంది, మరి మధ్య ఉంది, మళ్ళీ ఇక్కడ ఇటు ఉంది, మాకు బంజర్లో ఉంది, ఖమ్మంలో ఉంది, హైదరాబాద్లో ఉంది, నార్కెట్పల్లిలో ఉంది. ఇవన్నిటికి కూడా ఒక్కొక్క దానికి మళ్ళీ ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఉంటాడు. వాళ్ళకి మొత్తం మేము ట్రైనింగ్, వాళ్ళ అనుభవం వాళ్ళని పెట్టే మనం పెడతాం. నెక్స్ట్ మేము కూడా ఎవరైతే మేనేజ్మెంట్ తక్కువ ఉంటారో, ఇప్పుడు సార్ మేనేజ్మెంట్, మేము కూడా కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళం వారానికి ఒకసారి అట్లా వచ్చి ఇంపార్టెంట్ వాళ్ళన్న లీడర్స్ కావచ్చు, కస్టమర్లు కావచ్చు, ఆ రోజు కొద్దిగా ఎక్కువ ప్రొక్యూర్ చేసుకొని మ్యాక్సిమం కన్వీన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మాకున్న నాలెడ్జ్. ఎందుకంటే కంప్లీట్గా ఈ ఫీల్డ్లోనే వేరే ఐడియా లేదు మాకు, ఇక మొత్తం దీంట్లోనే ఈ ఫీల్డ్లోనే మంచి అనుభవం. నేను చదువుకుంది బీటెక్ జేఎన్టీలో, ఆ అనుభవం కొంత, ఇది అనుభవం కొంత, మొత్తాన్ని మీద కన్స్ట్రక్షన్లో ఉన్నాము. నేను మెట్లర్జీ సార్, కన్నా నా క్లాస్మేట్స్ నేను 14 ఇళ్ళు ఖమ్మంలో కట్టాము మేము ఆల్రెడీ. కొంత అనుభవం కూడా ఉంది, కన్స్ట్రక్షన్ అనుభవం కూడా కొంత ఉంది. స్ట్రక్చరల్, ఆర్కిటెక్ట్, సివిల్ ఇవంతా మా క్లాస్మేట్స్ ఉండడం, దాంతో కొద్ది గ్రాస్పింగ్ కావడం ఇదైంది. కానీ దీనిని మనకి ఎవరైతే మనం ప్రమోట్ చేస్తారో ఒకటి మాత్రం చెప్పగలం, వాళ్ళు తలదించుకునేటట్టు కానీ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడేటట్టు ఉండదు. మనం సైట్ అమ్మి పెడితే ఖచ్చితంగా అల్టిమేట్ కావాల్సింది ఏంటంటే సార్, మనం ఎవరైతే ప్రమోట్ చేస్తామో, మనం ఒక ఏజెంట్ అనుకుందాం, ప్రమోట్ చేసేవాళ్ళని ఏజెంట్ అనుకుంటే, ఏజెంట్ కస్టమర్కి ఇప్పించినప్పుడు మళ్ళీ ఆ కస్టమర్ ఎదురు పడితే హ్యాపీగా నమస్తే వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చే అంత ఉండాలి. అది దానికి చదువుకునేటప్పుడు మార్కులు, పాస్ మార్కులు 35 మార్కులు. ఏజెంట్కి ఇక్కడ ఏంటి అంటే ఆయన తీసుకున్న వెంచరు గ్రోత్ రేట్ రావడం, అదేగా మనకి కోరబద్దు, అదేగా కస్టమర్కి మనకున్న కండిషన్స్ ఏముంటాయంటే నేను తీసుకున్న సైటు అప్రిషియేషన్ ఉండటం అనేది కావాలి. ఖచ్చితంగా అప్రిషియేషన్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ ఇల్లులు కట్టడం మొదలు పెడతామో అప్పుడు రేట్లు ఆటోమేటిక్గా అది మాకు ఏంటి సార్ అంటే విల్లాస్ ఉంటాయి, ట్రిప్లెక్స్ ఉంటాయి. విల్లా అనేది మామూలుగా ఏమంటారంటే సార్, కింద మెట్లు లోన నుంచి అయితే విల్లా అంటారు సార్ చాలామంది. ఇంట్లో నుంచి మెట్లు ఇస్తే దాన్ని విల్లా అంటారు అంతే. 2 స్టేర్ కట్టినా 3 స్టేర్ కట్టినా బయట నుంచి మెట్లు ఇస్తేనే స్టేర్స్ అంటారు. ఈ విల్లా అనేది ఏంటంటే సార్, ఇప్పుడు కార్నర్లు బిట్టు 240, 300 ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ కొనుక్కున్నారంటే విల్లానే కట్టమంటారు. మనం మాత్రం విల్లా కట్టాము, ఎందుకంటే హై రేట్ అవుతుంది, మళ్ళీ అది లేకపోతే స్టక్ అయిపోద్ది బాగా. కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఇప్పుడు మీరున్నారు సార్, కార్నర్ బిట్టుకు తీసుకున్నారు సార్, ఒక విల్లా కట్టారు. విల్లా అంటే ఏంది, డూప్లెక్స్, లోన నుంచి మెట్లితే విల్లా అంతే సార్, సింపుల్. కాబట్టి దాన్ని ఆ రేంజ్లో కట్టేవాళ్ళు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కారుగా. సార్ మార్బుల్ వేద్దామంటే మక్రాన్ వేద్దామా సార్, ఇక ఆ స్టేజ్కి పోయినాక ఇక అట్లనే ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అది కస్టమైజ్ అంటే కస్టమర్ టేస్ట్ని బట్టి కట్టేసి కన్స్ట్రక్షన్. మనం కట్టేది మాత్రం అవసరమైతే కింద వదిలేసి, ఇప్పుడంతా అదే కల్చర్ వస్తుంది, కింద వదిలేసి ఒక గదిలాగా కట్టి పైన మనం చేసుకుంటా పోతే సింపుల్గా తక్కువలో అవుతుంది, లగ్జరీస్ కనపడుతుంది. పార్కింగ్ కింద ఉంటుంది, గ్రీనరీ కింద ఇవ్వచ్చు,
దాంతో మనం కట్టేది అట్టకట్టం. ఎందుకంటే మనం కట్టి అమ్మాలంటే ఖచ్చితంగా కస్టమైజ్డ్ అయి ఉండాలి, కస్టమర్కి దగ్గర ఉండాలి. హెవీ రేట్లు పెట్టేటాలకే కొద్దిగా మనం స్ట్రక్ అయిపోయినాం అనుకోండి, ఇబ్బంది పడతాం. కానీ కస్టమర్ కట్టమంటే 2 lakhs కట్టడం, 3 lakhs కట్టడం, అది అతని చాయిస్. కొంతమంది గడ్డి వాళ్ళు ఉన్నారనుకోండి, కట్టండి ఉంటుంది, మేము ఫారెన్ నుంచి వచ్చేటోళ్ళు. కొంతమంది ఏమో ఇంకా దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడైనా ఏదైనా సార్ రీసేల్ జరిగే స్కోప్ ఉన్న చోటనే రేట్లు పెరుగుతాయి. ఎక్కడైనా ఏ వెంచర్లోనైనా స్కోప్ రీసేల్కి ఉందా లేదా మనం రియల్ ఎస్టేట్గా మనం ఆలోచించాల్సింది. ప్రమోట్ చేసేవాళ్ళు మనం ఆలోచించాల్సింది ఏంటంటే రీసేల్ వస్తుందా రాదా ఇక్కడ అనేది చూడాలి. ఇక్కడ ఖచ్చితంగా రీసేల్ ఎందుకు వస్తుంది అని చెప్పడానికి సరౌండింగ్ ఉన్న గవర్నమెంట్ వాళ్ళకి రేపు కొనుక్కునే వాళ్ళు, ఇప్పుడు నాది ఓపెన్ ఫ్లాట్ ఉంది, రేపు నేను ఇల్లు కట్టుకుందామంటే ఇక్కడ కొనుక్కొనే ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టుకున్న వాళ్ళు మ్యాక్సిమం ఏం చేస్తారు అంటే సార్ 90% లోన్తో కట్టుకుంటారు సార్. ఇది ప్లేస్తో కట్టుకున్నా 90, రెంట్కు పోను కొద్దిగా సార్, రెంట్కు పోద్దా లేదా నెక్స్ట్ లెవెల్ మనం ఆలోచించాలి. అసలు ప్రమోట్ చేసే విధానం మనకు ఉండేది ఇదే. ఎవరైతే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడో ఇవన్నీ ఆలోచించాలి. ఇక్కడ రేపు నేను ఇల్లు కడితే రెంట్కు పోయే అవకాశం ఉంటుందా ఉండదా మనం మోరల్గా ఆలోచిద్దాం. ఉంటుంది. రెంట్కు పోద్ది అని ఆలోచించేవాడు ఇన్వెస్టర్ వస్తాడా రాడా? అంత సింపుల్. ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్లో నేను ఇల్లు కట్టుకొని ఉందామని ఎవరు కొనుక్కోరు సార్. నేను డబ్బులు ఉంది వడ్డీకి ఇచ్చుకోవటం ఎందుకు, ఇంకొక దాచుకోవటం ఎందుకు, తెలియని వ్యాపారాలు చేయడం ఎందుకు, దీన్ని ఏం చేద్దాం, జాగ్రత్త భూమి మీద పెడదాం అన్నవాడు మాత్రమే వెంచర్లలో కొనుక్కుంటాడు. ఆ వెంచర్లో కొనుక్కునేటప్పుడు ఇన్వెస్టర్ వేడు, ఇక్కడ ఉండేవాళ్ళు వేరు. ఇన్వెస్టర్ ఏమో కొనుక్కొని పెట్టుకుంటాడు, రెంట్కి ఇస్తాడు. కానీ ఇక్కడే ఇల్లు కొనుక్కొని ఉందామన్న 5 to 10% కంటే ఎక్కువ రారు. ఏ వెంచర్లోనైనా ఇన్వెస్ట్మెంట్ పెరుగుద్దా లేదా అని చూస్తారు. ఇప్పుడు నేను ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటాను, ఎమ్మటే ఇల్లు కట్టుకుంటే లోన్ మీద కట్టుకుంటా, రెంట్కు పోద్దా లేదా అని మనం వాతావరణం ఒక్కరోజు 1 గంట అటు ఇటు తిరిగి వస్తే రెంట్కు పోవడానికైతే 90% స్కోప్ ఉంది. త్రిబుల్ ఉంది. త్రిబుల్ ఐటీ వాళ్ళు ఎవరు ఉండరు, లెక్చరర్స్. ఇక్కడ ఊరోళ్ళు లెక్చరర్స్ ఉండరు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటారు. అలాంటప్పుడు దగ్గరలో ఉంది, ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ వాతావరణం అంత బాగుందంటే వాటి స్కోప్ ఉంది. గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, ఊరు బయట చుట్టూ గేటెడ్ కమ్యూనిటీ అంటే లోకల్లో ఉన్నవాళ్ళు, సరౌండింగ్లో పల్లెటూరు రోడ్డు ఇక్కడ ఉంటే బాగుంది. ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్సెస్, ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయో రీసేల్స్ పెరుగుతాయి. రీసేల్ పెరిగిందంటే ఖచ్చితంగా గ్రోత్ పెరుగుతుంది. ఎవరైతే కస్టమర్ ఇప్పుడు ఇప్పించామో అతనికి అదే కదా సార్ సూత్రం అయితే, అదే కదా లాస్ట్ సూత్రం అయితే, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి గ్రోత్ పెరగాలి. మినిమం 2 rupees ఇంట్రెస్ట్ అని పడేటట్టు ఉండాలి. ఎందుకంటే ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, మినిమం అయితే అంత ఉండాలి. దానికైతే ఈ వెంచర్ ఛాన్స్ ఉంది. వర్క్ విషయంలో నో కాంప్రమైజ్. మీరు చూస్తారు అవుట్పుట్ చూడంగానే అర్థమైపోతారు. అన్నం మొత్తం పట్టుకోవాల్సిన అవసరం లేదు, మెతుకు పట్టుకుంటేనే అర్థం. బయట నుంచి ఎట్లా చేసుకుంటూ వస్తున్నారు అని మీకు అర్థమవుతుంది. గోడ కట్టేటప్పుడు కింద బీమ్ వేసి మీకు కొద్దిగా స్టార్ట్ చేసి సార్ ఇదే 2 months 3 months థర్డ్ మంత్ అంటే పర్మిషన్స్ వచ్చిన తర్వాత మట్టి సదును చేసి ఈ వర్క్ ఈ షేప్ తీసుకురావడానికి 3 నెలలు, ఇంకా 3 నెలలు ఇంకా బాగా. ఎందుకంటే కింద వరకు ఎక్కువ తీసుకుంటుంది, తర్వాత తీసుకోదు. రోడ్లు వేయటం అంటే 1 వారం రోజులు రోడ్లు అయిపోతుంది. ఈ రోజులు అంతా తీసుకురావటం పెట్టినాయి కదా, కాబట్టి తలదించుకునే అవకాశం ప్రమోటర్కి లేదు. వర్క్ విషయంలో కానీ గ్రోత్ విషయంలో కానీ అంత మట్టుకైతే మా కంపెనీ తరఫున జీవీ ఇన్ఫ్రా తరఫున మీకు గ్యారంటీ ఇవ్వదు. 100% ఉంటుంది ఎక్కడైనా. సిఆర్డీఏ పరిధి అంటే ఉదాహరణకి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అంటే, మీరు గతంలో కొద్దిగా అనుభవం ఉండి ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటుందో గెస్ చేయండి. మీరు చాలామంది ప్లాట్లు అమ్ముంటారు కదా, అప్రాక్సిమేట్లీ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటుంది మనం అమ్మే వాటిలో? 2,000, 3,000 ఆ రేంజ్లో. ఇది 10,500 రిజిస్ట్రేషన్ వాల్యూ. అంటే ఇక్కడ ప్లాట్ కొన్నోళ్ళు 200 గజాలు కొనాలంటే 22 లక్షల బయట కొట్టాలి. అంటే లోన్ పర్సంటేజ్ మనకి ఎక్కువ వస్తుంది ఓపెన్ ప్లాట్ కొనుక్కున్నప్పటికీ. ఈ ఇల్లు కొనుక్కున్నాం అనుకో, మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. కొనాలి, సిబిల్ మనకు సపోర్ట్ చేయాలి, ఐటీ సపోర్ట్ చేయాలి, అంతే. రూపాయలు లేకుండా ఇల్లు కట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ వాల్యూ ఉన్న గవర్నమెంట్ వాల్యూ 10,500 పర్ స్క్వేర్ రిజిస్ట్రేషన్ వాల్యూ. ఇంకా మళ్ళీ పెంచుతానంటారు, పెంచితే ఇంకోది పెరుగుతుంది, పెరిగితే. అందుట్లో ఆపారు సార్. February 1st అన్నది ఆపారు, మళ్ళీ జరుగుతుంది. ఒకవేళ పెరిగితే ఇంకా పెరుగుతుంది. దానివల్ల మనకి కొద్దిగా గొప్ప రిజిస్ట్రేషన్ 1,50,000 అనుకున్నది 2 లక్షలు, ఒక 25,000 పెరుగుతుంది. కానీ వాళ్ళ హై ప్రొఫైల్ పెరుగుతుంది, వాళ్ళ ప్రొఫైల్ పెరుగుతుంది. ఇక్కడికి వచ్చేవాడు అదే ఆలోచిస్తాడు. 5,000, 50,000, 20,000, 30,000 ఆలోచించేవాడు రాడు ఇక్కడికి. ముందు లొకేషన్ ఎలా ఉంది, తర్వాత రోడ్ యాక్సెస్ ఎలా ఉంది, వాటర్ ఎలా ఉంది, సరౌండింగ్ ఎలా ఉంది అనేది చూస్తారు సార్. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఆ బ్రెయిన్ తోటి ఎక్కువ ఆలోచిస్తారు. వాటన్నిటికీ మనం ముందు చూసి దానికి తగ్గట్టే చేసుకుంటూ పోయి వాళ్ళ టేస్ట్ తగ్గట్టే ఉండేటట్టు మనం ఒక అడుగు ముందేసే పని చేస్తాం.
ఇంకా డౌట్స్ అవి ఉంటే మనం మళ్ళీ క్లియర్గా మాట్లాడుకుందాం కస్టమర్ వచ్చినప్పుడు. ఇప్పుడైతే మీరు ఒక లీడర్స్ మెచ్యూర్ కాబట్టి మీకు అర్థం కావాలని కొద్దిగా ఉన్న హైలైట్సే మాట్లాడినా. ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్.